మాతృదేవోభవ. అమ్మ పదాలకై వగచి ఆరడి జందుటలోనే నాదు చిత్తం మది శాంతి పొందునిక. అమ్మ పదాలకై వగచి ఆరడి జందుటలోనే నాదు చిత్తం మది శాంతి పొందునిక. తన్మయమైన మదీయ భావమందు తన్మయమైన మదీయ దేహమందు అమ్మయతోచు గుండి జలయందున రక్త కణములందునన్మా అమ్మయతోచు. తన్మయమైన మదీయ దేహమందు అమ్మయతోచు గుండి జలయందున రక్తగణంబులందునన్ అమ్మయతోచు. సొమ్ములు నాకు అమ్మ పదసూనములే, సొమ్ములు నాకు అమ్మ పదసూనములే. అటగోటి నీటి తత్వం అది నా కవిత్వమున ధారలు ధారలుగాగ పొంగెడిన్. అటగోటి నీటి తత్వం అది నా కవిత్వమున ధారలు ధారలుగాగ పొంగెడిన్. సృష్టికి మూలమైన భగవతత్వాన్ని మనకు అవగాహన గావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1677వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. శుభాంగశాంతిద స్రష్టాకుముద కుబలేశయః గోహితో గోపతిర్గోప్త వృషభాక్షో వృషప్రియ. 63వ శ్లోకం. శుభాంగ సుందరమైన శరీరం కలిగినవాడు. ఇది రామునికి కృష్ణునికి ఇద్దరికీ వర్తిస్తుంది. ఇది మూర్తికి సంబంధించిన వర్ణనే. ప్రతిమ, ఆకారం, మానవ అవతారం. రామకృష్ణులు తమ శరీర తేజస్సు ద్వారా, సౌందర్యం ద్వారా ఈ జగత్తంతటిని ఎలా సమూహింపజేశారో మనకు తెలుసు. అంత సుందరమైన శరీరం అది శారీరకము, మానసికము, ఆధ్యాత్మికము అన్ని రకాల ఆకర్షణ. ఓజస్ తేజో ద్యుతిధరః. ఓజస్సు శరీర బలం, తేజస్సు మానసికమైన తేజస్సు, బౌద్ధికమైనది. ద్యుతిధరము అది ఆధ్యాత్మికం. ఈ మూడింటికి ఇది భగవత్ శరీరం ఆధారం. అందుకే ఓ కొత్త శ్లోకం, ఓ కొత్త భావన భామినీ విలాసంలో శాంత సముల్లాసము అని ఉంటుంది. శ్రీకృష్ణుని గురించి రాస్తాడు ప్రత్యేకం జగన్నాథ పండితురాయలు. అందులో ఈ లోకమంతా ఏమైపోయినా పర్వాలేదు, నాకు ఆ రూపం ఒకటి ఉంటే చాలంటాడు. కళిందగిరి నందిని తటసురద్రుమాలంబిని. కళిందగిరి నందిని తటసురద్రుమాలంబిని. మదీయమతి చుంబిని భవతు కాపి కాదంబిని. కళిందగిరి నందిని తటసురద్రుమాలంబిని. కళిందగిరి నందిని, కళింద పర్వతము నుండి జన్మించినది కాళిందీ నది, యమునా నది. తట ఆ తీరంలో సురద్రుమ ఆలంబిని, ఆ తీరంలో ఉండేటువంటి కల్పతరువులు లాంటి వృక్షాలను ఆశ్రయించుకున్న ఒక దివ్యమంగళ శరీరం. కళిందగిరి నందిని తట సురద్రుమాలంబిని. మదీయమతి చుంబిని. అదే ఆ రూపమే, ఆ దివ్యమంగళ శరీరమే, ఆ శ్రీకృష్ణమూర్తి విగ్రహమే. మదీయ మతి చుంబిని, నా మనస్సును ముద్దు పెట్టుకుంటుంది, లాగేస్తుంది, ఆకర్షిస్తుంది. మదీయమతి చుంబిని భవతు కాపి కాదంబిని. అదేదో తెలియదు, అది నీలమేఘమేమో. ఆయన నీలమేఘశ్యాముడేగా. ఎంత అందంగా రాస్తాడు భామినీ విలాసం. అందులో శృంగార సముల్లాసం, కరుణ సముల్లాసం, శాంత సముల్లాసం అని ఆ ఆశ్వాసాలని సముల్లాసములోని విభజించాడు ఆయన, కొత్త పేర్లు పెట్టి. కొత్తదనమే జగన్నాథ పండితురాయల కవిత్వంలో ప్రత్యేకత. అందుకే ఆ కాలంలో ఆయన మీద తిరుగుబాట్లు చాలా జరిగాయి, విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కొత్తదనాన్ని మనం సహించలేమండి. ఓ ప్రాణం కొట్టుకుపోతుందండి. వారెవరండి చెప్పడానికి? అంతే, ఏదుందో అదే చెప్పాలి. ఇంకా
దాన్నే సమర్థించుకుంటూ వెళ్ళిపోవాలి. ఎన్ని యుగాలు గడిచినా సరే. బాబు ఇది తప్పు అంటే కోపాలు వచ్చేస్తాయి. పోనీ అలాగే నా సంప్రదాయాన్ని మీరు పాటిస్తారంటే పాటించరు, నమస్కారం పెడతారు. చాలా గొప్ప విచిత్రం అండి. నమస్కారం పెడతారు, పాటించరు. ఆ తిరుగుబాటే. కాళిదాసు ఒక తిరుగుబాటు అండి. జగన్నాథ పండితురాడు ఒక తిరుగుబాటు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక తిరుగుబాటు. మీరు లోపాయకారిగా చదవండి మొత్తం సాహిత్యం అంతా ఒక తిరుగుబాటు. ఈ మహిమల మాయల్ని ఛేదించి సాహిత్యంలో ఉండే మహిమంతా నిరూపణ చేశాడు మహానుభావుడు. శ్రీశ్రీ అంతకంటే తిరుగుబాటు భావజాలంతో సహా. ఎవరిని మనం కాదనక్కల్లా, నిష్పక్షపాతంగా ముందు చదవాలి. అసలు పండితురాయలు శృంగారం చదువుతున్నా కానీ ఎంత రసానందం కలుగుతుందో అసలు అది. అదే వేదాంతం, వైరాగ్యం, భక్తి ఆయన మించి ఎవరు చెప్పలేరు. పైగా ఆ శబ్దాలంకారం, భావన ఎంత లోతుగా ఉంటుందో, శబ్దం దాన్ని అభివ్యక్తి చేసే శబ్దం అంత గాఢంగా ఉంటుంది. ఆ భావానికి తగిన శబ్దం దొరుకుతుంది. వరం కాకపోతే మరేమిటి. కళిందగిరి నందిని తటసురద్రుమాలంబిని మదీయమతి చుంబిని భవతు కాపి కాదంబిని. ఇది శుభాంగ. శాంతిదహ. మన ఇంట్లో ఉండే శ్రీకృష్ణ విగ్రహాన్ని, శ్రీరామ విగ్రహాన్ని, ఫోటోని, చిత్రపటాన్ని అలా చూడాలి మనం. దానికి అలా చూస్తూ ఉంటే మదీయమతి చుంబిని. ఇంకంతే, మనసు అక్కడి నుంచి రాలేదు బయటికి. అది ప్రయత్నం చేయాలి. అదే భక్తి. అప్పుడు విశ్వమంతా అలాగే కనపడుతుంది. ఎవరిని ఏమీ అనలేము. అప్పుడు శాంతిదహ. మన ఇంట్లో ఉండే శుభాంగమైనటువంటి పరమేశ్వరుడి రూపాన్ని, శ్రీకృష్ణ రూపాన్ని, నేరుగానే చెప్పుకుందాం, శ్రీకృష్ణ రూపాన్ని దర్జాగా ఎలా నిలబడతాడండి శ్రీకృష్ణుడు అలా చేతులు వేసుకుని. ఎంత బాగుంటుంది ఆ రూపం అసలు. ఎవరి ఇంట్లో ఎక్కడ కనపడినా నేను అలా ఉండిపోతాను. నేను ఒకసారి అలా అంతకంటే జీవితం ఏమిటి. అప్పుడు శాంతిదహ. రాగద్వేష రహితమైనటువంటి శాంతిని ఇస్తాడు. అంటే ఎందుకు ఇస్తాడు? మనం రాగద్వేషాలు వదులుకుంటే దొరుకుతుందని అర్థం. అంతేగా నువ్వు అంటే ఏమి ఇవ్వడం. నువ్వు ఇయ్యి అనే మాట అండం వస్తుంది. ఆయన ఎవరు ఇవ్వడానికి, మనం ఎవరు పుచ్చుకోవడానికి? ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఒకటే. స్తోత్రం ఆయనే, స్తోత్రం చేసేవాడు ఆయన. ఇంకేమిటి ఇచ్చేవాడు ఎవరు అంటే ఈ చదివే వాళ్ళలోనే ఉంది. అది బయటకు వస్తుంది చదవడం ద్వారా. బయట నుంచి ఏదో వస్తుంది అనుకుంటున్నాం మనం. లేదు, లోపల ఉన్నదే బయటకు వస్తుంది. పరమాత్మ గర్భంలో ఉన్న ప్రపంచం బయటకు వచ్చింది. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు. మళ్ళీ అందులో ఆయన ప్రవేశించాడు. మహామాయ ఇదంతా. అలాగే అనంతమైన సుఖం మన లోపలలోనే ఉంది, మన లోపల ఉంది. అది బయటకు వస్తుంది. అది స్తోత్రం ద్వారా, పారాయణ ద్వారా రావాలి, పూజ ద్వారా. అంటే ఇంక వేరే కోరికల కోసం పూజలు, కోరికల కోసం స్తోత్రాలు, కోరికల కోసం ప్రదక్షిణాలు ఉండకూడదు. ఆ లోపల శక్తి బయటికి రావడానికే చేయాలి ఇవన్నీ. అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. అందుకని శాంతిదహ. రాగద్వేష రహితమైనటువంటి శాంతి కలగాలి అంటే మనలో ఉండే రాగద్వేషాలు తొలగించుకోవాలి. కొడుకు ఇంది ఇష్టం కాబట్టి కోడలు వ్యతిరేకం అయిందండి, అనుమానం లేదు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారికి ఎందుకు వ్యతిరేకం కాదా? మనకెందుకు అవుతుంది? ముందు కొడుకు మీద ఉండే ఇష్టం ప్రధానం. ఈ ఇష్టం ఎలా అయిపోయిందంటే ధర్మాన్ని బట్టి ఇష్టమైతే పర్వాలా, ధర్మమైనా అధర్మైనా మా అబ్బాయి అంతే. వాడు మా తమ్ముడు, వాడు మా అన్నయ్య, ఆవిడ మా అక్కయ్య, వాడు మా చెల్లెలు, కాబట్టి మా ఇష్టం. ఈ ధర్మం ఎలా అయింది ఇది? అంచేతను ధర్మాన్ని ఆశ్చర్యంగా చేసుకుని రాగద్వేషాలకు అతీతంగా ఉండగలిగితే శాంతిదహ. లేకపోతే వాడు చేసిన తప్పులను కూడా మనం సమర్థించాలి. అవతల వాడు ఒప్పు చేసినా మనం వ్యతిరేకించాలి. అంచేత ఒకరేందు ఎప్పుడు ఒకరేందు అలా ద్వేషం కలుగుతుంది అంటే ఒకరేందు ఎప్పుడుకో ఇష్టం ఉంది మనకి. ఆ ఇష్టం తొలగించుకుంటే ఈ ద్వేషం తొలుగుతుంది. లేదు, ఈ ఇష్టం ఆ ద్వేషం రెండూ కూడా రెండు కళ్ళు మూసుకుపోయినట్టుగా అయిపోయి మన బాధపడతాయి. రెండు కళ్ళు మూసుకుపోతాయి. ఇంకా ఏది గమనించం. ఇంకా ఈ రాగద్వేషాలే ఉంటాయి. దీనివల్ల అనేక అనారోగ్యాలు వస్తాయి. స్రష్ట, సృష్టికర్త, ఈ జగత్తంతా సృష్టించింది ఆయనే. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు. అప్పుడు సృష్టి ఏమిటో అర్థమైంది. ఆయన సృష్టించాడు, అందులో ఆయన ప్రవేశించాడు. ప్రవేశించకపోతే ఇది ఉండదు. ప్రవేశించిన వాటి ప్రవేశించకముందు ఆయన లేడా? అందుకే ఇది మాయ. సృష్టికర్త ఆయన, సృష్టించాడు, అందులో ప్రవేశించాడు అని వేదంలో చెప్పే మాటలు అర్థం కావాలి, స్వప్నం అర్థం కావాలి.
మనం పడుకున్నాం, కలగన్నాం, కళ సృష్టించింది మనమే, అందులో మనం ప్రవేశించామా లేదా? మనం పాత్ర ఉందిగా, అందులో మన పాత్ర ఉందిగా. ఇక్కడ పడుకునే ఉన్నాం, ఆ లోపల మనం ఉన్నాం. ఎవరు మనం 2 రూపాయలు ఎలా ధరించగలిగాం అంటే మనం చాలా గొప్ప వ్యక్తులం. కానీ బయటకు వచ్చాక ఏమనుకుంటున్నాం? అదంతా కాలమ్మ, భగవంతుడు సరిగ్గా ఇదంతా కాలమ్మ అనుకుంటున్నాడు. మనం కూడా అలా ఆలోచించగలదు, ఇదంతా కళ. కళ అన్నప్పుడు హాయిగా జీవితంతో ఆడుకుంటాం. వాన్నీళ్ళ గుంటలో చిన్నపిల్లలు ఆడుకున్నట్టు. లోతు తక్కువ ఉండే ఈత కొలంలోనూ మనుషులు దిగారనుకోండి, ఆడుకుంటారు హాయిగా. ఏముంది అందులో ఇబ్బంది? కిందంతా సిమెంటేగా. అదే సముద్రంలో దిగవయా అంటే ప్రాణం పోతుంది. సంసారం సముద్రం అని ఎందుకు అనిపిస్తుంది అంటే మనకు ఆడుకోవడం చేత కాక. మనం పావేసుకుంటున్నాం, పోసేసుకుంటున్నాం, మీద పోసేసుకుంటున్నాం, మన సముద్రమే అవుతుంది. మనం అనుకున్నట్టే అన్నీ జరగాలనుకుంటున్నాం. ఆ అసహనం పోగొట్టుకుని సహనాన్ని కనుక సాధించగలిగితే సహిష్ఠుర్గతి సత్తమక శుభాంగశాంతిద స్రష్ట. ఈ సృష్టి అంతా ఒక కళ, ఒక స్వప్నం. రమణ మహర్షి లాంటి మహానుభావులు చాలా స్పష్టంగా చెప్పిన మాట. జీవితం అంతా ప్రశాంతంగా గడవాలంటే ఏ దృష్టి అలవరుచుకోవాలో ఒక మాట చెప్పండి అంటే ఎప్పుడు ఇది కళ, నేను చూస్తున్నది కళ అనే భావన అనుకో, చాలుసార్లు అనుకో. అలా పిచ్చాళ్ళ అనుకో, ఏం పర్వాలేదని చెప్పారు ఆయన. అలా అనుకోబట్టే అన్ని ప్రశాంతంగా ఉన్నాడు. పెద్ద స్వాతంత్రోద్యమం జరిగిన కాలం అది, అంబేద్కర్ మహోద్యమాలు జరిగిన కాలం అది. ఎన్ని విచిత్రాలండి! అందులో ఎక్కడా ఆయన పాల్గొనలేదు. అలాగని ఆయన దేశానికి మేలు చేయలేదని అనగలమా? రమణ మహర్షి కంటే మేలు చేసేవాళ్ళు ఉంటారా? అలా మనం ఉండగలమా? మేలు చేశారు అనుకున్న వాళ్ళందరూ మేలే చేశారా? రకరకాల తేడాలు ఉంటాయి. అంచేత శుభాంగశాంతిద స్రష్ట, సృష్టికర్త, ఇది ఒక కళ అనుకుంటే ఆయన వైకుంఠంలో ఆయన పడుకున్నట్టే, రమణ మహర్షి కొండ మీద సోఫాలో పడుకున్నట్టే మనం సుఖంగా పడుకోగలం. పనులు నడుస్తాయి. రమణ మహర్షి ఆశ్రమంలోనూ పనులు నడిచే రోజు కొన్ని వేల మందికి భోజనాలు పెట్టారు. ఆయన మనస్సు ఏమీ తాపత్రయపడలేదు. ఇన్ని వేల మంది భోజనం చూసి వడ్డించుకుని ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. స్వామివారు వస్తే గారు భోజనం చేద్దాను. వాళ్ళకేవో కొన్ని నియమాలు పెట్టేసుకుంటారు. ఇక వీళ్ళ కోసమే ఆయన పుట్టినట్టు. ఆయన అక్కడ ఆగిపోయి ఒక ముష్టివాడు ఎవరో బెచ్చగాడు గంజి తాగుతుంటే వాడి దగ్గరికి వెళ్ళి గంజి పోయమని అడిగాడు. చేతుల్లో పోయించుకుని తాగాడు. నాకు గంజి తాగుతున్నావా, నా జన్మధన్యం ఏంటంటే నేను ఆ ధన్యం చేసుకోవడం కోసమే నేను వచ్చాను అన్నాడు. మహాయోగి ఎవరు సరిపోతారండి. అందుకే ఆ శుభాంగ అన్నప్పుడు నాకు రమణ మహర్షి శరీరం గుర్తొస్తుంది. రాముడు కృష్ణుడు అందమైన వాడు అంటారు, కానీ మా ఇంట్లో రమణ మహర్షి ఫోటో మా టీవీ దగ్గర ఎదురుగా ఉంటుంది. నేను కూర్చుని కాఫీ తాగే చోట నేను ఆయనకే చూస్తాను, టీవీ ఆపేసి. రాముడు సాటిరాడు నికరమ్ముగ కృష్ణుడు గూడ సాటిరాడు, రాముడు సాటిరాడు నికరమ్ముగ కృష్ణుడు గూడ సాటిరాడు. ఈ ముని కన్నులందు కనిపించండి వెలుగు కణమ్ములందు, ఈ ముని కన్నులందు కనిపించండి వెలుగు కణమ్ములందు. సౌదామిని ఓలె తోచు వసుధాతలమంత, సౌదామని ఓలె తోచు వసుధాతలమంత. సమస్త తత్వశాస్త్రామృతధార, సమస్త తత్వశాస్త్రామృతధార. నేడు రమణాయనమై ప్రవహించు మాకడన్, సమస్త తత్వశాస్త్రామృతధార. నేడు రమణాయనమై ప్రవహించు మాకడన్. శుభాంగశాంతిదర్ స్రష్ట కుముదక కౌ భూమ్యాం మోదతే కుముదః అని వ్యుత్పత్తి. కౌ అనగానే ఇంగ్లీష్ కౌ గుర్తొస్తుంది. కు శబ్దానికి సప్తమి విభక్తి ఏకవచనంలో కౌ అనుస్తుంది. కౌ మోదతే కుముదః. భూమిని ఆనందింపజేయవాడు, భూమి యందు ఆనందమును పొందువాడు, అదే కుముదః. కలువ పువ్వును కూడా కుముదం అంటారు. భూమికి ఎంత అందం కలువ పువ్వు వికసిస్తే. మన పుట్టుక, భగవంతుని పుట్టుక అన్ని అవతారాల్లోనూ కూడా భూమిని భూప్రజల్ని ఆనందింపజేయడానికేగా. రాక్షస సంహారమేగా, తమోగుణ సంహారమేగా, రజోగుణాన్ని సంస్కరించడమేగా, సత్వగుణాన్ని స్వీకరించడమేగా, చివరికి గుణాతీతంగా వర్తించడమేగా, సత్వగుణం కూడా విసర్జించి. అలాగే మనం కూడా మన జీవితంలో తమో గుణాన్ని సంహరించుకొని, రజోగుణాన్ని సంస్కరించుకొని, సత్వగుణాన్ని స్వీకరించి చివరికి దానికి కూడా అతీతంగా గుణాతీతంగా ఎదగాలి. అదే రామావతారం కృష్ణావతారం లక్ష్యం. అప్పుడే కుముదః. రామావతారం గురించి ఏమన్నారు? జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. ఆ జగదానందకారక అంటే ఇదే కుముదః. కు అంటే భూమి, ముదము అంటే ముదమ కలిగించాడు. భూమికి ఎందుకు ఆనందం కలిగించింది రామావతారం? ఇంతవరకు ఎందుకు పాడుకుంటున్నాం ఇన్ని వేల ఏళ్ళు అయ్యాక? అసలు ఇన్ని వేల ఏళ్ళు అయిందో తెలియదే.
ఆనందం కలిగించింది. కాబట్టి ఇప్పటికే ఎందుకు మరో రాజ్యాన్ని అలా చెప్పుకోలేకపోతున్నాం? ఎవరన్నా బాగా పరిపాలన చేస్తే అది రావాలని కోరుకుంటున్నాం, అది వచ్చిందని నేను సంతోషిస్తున్నాం. అంచేది కుముదః కువలేశయక. కు అంటే భూమి, వలనాత్ కుహు క్షితేః, కోః క్షితేః, వలనాత్ కువలం జలం, తస్మిన్ శేతే కువలేశయః అన్నారు వ్యుత్పత్తి. కు అంటే భూమి కదండి, దానికి కోహో షష్ఠీ విభక్తి ఏకవచనం, భూమి యొక్క అంత వలనాత్ చుట్టుకొని ఉండడం వలన, భూమి చుట్టూ ఉన్నది నీరు కదా, అందుకని కువలము అంటే జలం. కువలేశయ జలేశయ, సముద్రంలో శయనిస్తాడుగా, అందువల్ల కువలేశయ. అంతేకాదు పాము యొక్క ఉదర భాగాన్ని కూడా కువలము అంటారు. పాము ఉదర భాగం కింద ఉంటుంది, ఎందుకంటే భూమిని ఇలా చుట్టుకుని ఇలా పాము అతివేగంగా ప్రయాణిస్తుంది పాము, కానీ దాని అడుగు భాగం అంతా భూమిని తాకుతుంది. రైలు ఎంత వేగంగా ప్రయాణించినా పట్టాన్ని తాకకుండా వెళ్ళలేదు కదండి. పట్టా మీద ఎప్పుడు వెళ్ళదుగా రైలు, ఎంత వేగంగా వెళ్ళినా సరే. బుల్లెట్ రైలు అయినా సరే పట్టాను తాకాల్సింది, ప్రతి అంగుళము తాకాల్సింది. ఆ తాకేటువంటి చక్రం యొక్క ప్రతి అంగుళము పట్టా యొక్క ప్రతి అంగుళాన్ని తాకాల్సింది. అతివేగంగా వెళ్ళడం వల్ల మనకు అసలు పట్టాల మీద ప్రయాణిస్తుందా, పట్టా పైన ప్రయాణిస్తుందా అనిపిస్తుంది మనకి. అలాగే పాము ఎంత వేగంగా ప్రయాణించినా దాని పొట్ట ఎప్పుడూ ప్రతి అంగుళము భూమిని తాకాల్సిందే. అంచేత కువలం అంటే పాము కూడా. కాబట్టి కువలేశేయ అంటే శేషే శేష, సర్పస్య ఉదరం కువలం, శేషే శేతి, అది శేషుని ఎందు శయనించు. అందుకే విశ్వామిత్రుడు ఆశ్చర్యకరంగా ఆయన తీసుకెళ్ళినప్పుడు ఆ గడ్డి పక్క మీద పడుకోబెట్టేట, మొళ్ళగడ్డి మీద. ఏం చేస్తాడు, అరణ్యంలో ఏముంటాయి రామలక్ష్మణుడు, ఆయనకు తెలుసుగా వీళ్ళెవరో. అందుకని హరిశేషుని తీసుకొచ్చి పక్క కింద వేసేద్దాం, మన తపశ్శక్తి అంతా ఉపయోగించి త్రిశంకుడు కోసం స్వర్గం సృష్టించాం, రామచంద్రమూర్తి కోసం ఈ పని చేయలేమా, మన కోసం కుర్రాడు ఎంత సాహసం చేశాడు అని తపశ్శక్తి ఉపయోగిద్దామని చూశాట. హరిశేషుని తీసుకొచ్చేద్దామని ఓ నవ్వుకున్నట్టు. కటికనేల మీద కమలాక్షుడు పరుండే, ప్రక్కగూడ అతని ప్రక్కబండే. హరిశేషుడు ఇక్కడే ఉన్నాడు, లక్ష్మణుడు నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు ఎక్కడిని తీసుకొస్తావు అన్నట్టు. అయ్యి బాబు నాదే పొరపాటు, అయ్యి బాబు అనుకున్నట్టు. ఎక్కడో అవధానంలో అడిగితే ఈ సందర్భాన్ని వర్ణించమని ఈ భజన చెప్పాను నేను. కటికనేల మీద కమలాక్షుడు పరుండే, ప్రక్కగూడ అతని ప్రక్కబండే. కథలు చెప్పు ఋషికి కదిలిపోయెను గుండె, కథలు చెప్పు ఋషికి కదిలిపోయెను గుండె, కథను నడుపువాడు కదలకుండే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. అది రామచంద్రమూర్తి కథ చదువుతుంటే కలగాల్సిన స్పందన, పొందాల్సిన భావన. ఊరికే భద్రాచలం వెళ్ళిపోయాం, అక్షింతలు తెచ్చుకున్నాం, పట్టుబట్టలు తెచ్చుకున్నాం, కట్టేసుకున్నాం, అక్షింతలు మాకే ఎక్కువ వచ్చే, ముందు మా మీదే పడ్డాయి. ఇదే ఎంతసేపు ఈ లెక్కలు మనకి. మేము ఏటా వెళ్ళొస్తాం, ఎక్కడా మనస్సు స్పందించదండి. విచిత్రం, అక్షింతలే స్పందిస్తూ ఉంటాయి. అక్షింతల కోసం కొట్లాట్లు కూడా జరిగిపోతాయి. ఇంకా శేషవస్త్రం కోసమైతే ఇంక చెప్పక్కర్లేదు. ఇంకా అది జీవితంలోనే గొప్ప అదృష్టం కింద భావించడం. రామాయణము, రాముని కథ, రాముని కథలో త్యాగము అన్నీ పోయాయి, శేషవస్త్రాలు అక్షంతలు మిగిలాయి. ఈ భౌతికమైనటువంటి ప్రక్రియ మొత్తం లోపల నైతికమైన మార్పు కోసం. అది గుర్తించకపోతే ఈ భౌతికత మొత్తం దండగే. ఇంట్లో మామూలుగా కింద పడినటువంటి బియ్యానికి అక్షంతలకి తేడా ఏముండదు, ఎంత శ్రద్ధగా తయారు చేసినా సరే దాని వినియోగం మనకు తెలియలేదు. కోటి తలంబ్రాలు గోళ్లతో ఒలిచి తయారు చేస్తున్నారు అంటే, ఆ తలంబ్రాలు అక్కడ పోస్తున్నారు అంటే, వాటిని మన శిరస్సు మీద జరుగుతున్నారంటే, రామకథలో ఒక అక్షరం, ఒక అక్షంత మనం ఆచరించామా? ఒక అక్షరం అంటే ఒక బియ్యపు గింజ. ఏకైకం అక్షరం పురోక్తం మహాపాతక నాశనం అయితే ఏకైకం అక్షరం ఆచరితం ఎన్ని పాతకాలు పోకూడుతుందండి. అసలు ఆలోచనే మనం చేయని చాలా ఆశ్చర్యకరమైన విషయం. పైగా మన వల్ల అవుతుందని తోసేస్తాం అంతే. అక్షంతలు తేలిగ్గా ఉంటే నెత్తి మీద వేసుకుంటాం, దాని గురించే గొప్పలు చెప్పుకుంటూ ఉంటాయి. ఈ ధోరణ మారి ఆ హృదయ పరివర్తనలోకి వెళితే సమాజం అద్భుతంగా ఉంటుంది. మనం బాగుంటాం, అందరూ బాగుంటారు. రామ కథ వింటూ ఉంటే కలగాల్సిన ఆలోచనలు ఇవి. విశ్వామిత్రుడు అంటే
కథలు చెప్పు ఋషికి కదిలిపోయిన గుండె కథను నడుపువాడు కదలకుండే ఆయన చిరునవ్వు నవ్వాడు. అంటే విశ్వామిత్రుడికి ఏం సందేశం అది ఏమిటాయా, ఎందుకంత బాధపడతావు, మొళ్ళ మీద పడుకున్నాడు. ముందు అరణ్యవాసంలో అంతా మొళ్ళ పక్కేనయ్యా, నీకు తెలియదా, రాజ్యం ఉంటుంది అనుకుంటావా, తీసేసుకుంటారు నాయన పెళ్ళి అయ్యే వరకే, తర్వాత మనకు సుఖం లేదు. దబ్బే భార్యని ఎవడో ఎత్తుకుపోతాడు, ఎవడో రావణాసురుడు, తప్పదో, ఎందుకు పుట్టాను ఇక్కడ అయోధ్యలో కూర్చి రాజ్యం పరిపాలించడానిక, ఈ నేడు పరిపాలించామని గొప్పలు చెప్పుకోవడానిక, మంత్రివర్గ ప్రమాణ స్వీకారానిక. రాముడు పుట్టడం ఉద్దేశం రాజ్యం కోసం, రాజ్యం ఆయనకి వైకుంఠాన్ని పరిపాలిస్తున్నాడు, మళ్ళీ కొత్తగా పరిపాలించేది. ఇదంతా తెలుసు కాబట్టి రాముడు నవ్వితే విశ్వామిత్రుడికి జగన్మాన్యుడైన ఋషికి, బ్రహ్మజ్ఞాని అయిన ఋషికి, బ్రహ్మర్షి అయిన ఋషికి ఆ విషయాలన్నీ గుర్తొచ్చి, స్వామి అవతార పురుషుడంటే అవన్నీ ఆయనకి తెలుసు కదా, ఈ కష్టాలు ఆయనకి తెలియకుండా వచ్చాయి, ఆయన అనుమతి లేకుండా అసలు ఈ గడ్డి పక్క మీద పడుకోబెట్టడం మాత్రం నాకు కుదిరే పనే, ఆయన అనుమతి ఉండబట్టే జరుగుతుంది. మరి ఆ తండ్రి వద్దన్న ఆయన వచ్చాడుగా, తండ్రి వెళ్ళొద్దు వెళ్ళకూడదని కోరుకున్నాడు, ఆయన వచ్చాడు కదండి. శుభాంగశాంతిద స్రష్టాకుమద కువలేశయ గోహితో గోపతిర్గోప్త వృషభాక్షో వృషప్రయ గోహిత. గోవులకు మేలు చేయడం కోసమే కాళీయుణ్ణి మర్దించాడు, గోవులకు మేలు చేయడం కోసమే గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. గో అంటే భూమి అని కూడా అర్థం. మనం కూడా భూమి మీద పుట్టి ఎంతమందికి ఉపకారం చేస్తున్నాం, ఎంతమందికి దాన ధర్మాలు చేశాం, ఎంతమంది పేదవాళ్ళని ఆదుకున్నాం, ఎంతమంది ఆపదలో ఉన్న వాళ్ళ యొక్క కన్నీళ్లు తుడిచాం, ఎంతమందికి శారీరకంగా లేదా మానసికంగా మాట సాయం చేశాం, ఇది ఆలోచన చేసుకుంటే గోహిత. గోపతి గోపాలకుడు, ఆయన గోపాలకత్వాన్ని చూసి బ్రహ్మదేవుడే అసూయపడ్డాడు. ఎలా బ్రహ్మపదంబు అంటూ, ఎందుకు వచ్చిన బ్రహ్మ పదవి, ఎక్కడో కూర్చుని అందరినీ సృష్టించి, లోకంలో ఎక్కడా ఒక గౌరవం లేదు. ఊరికే సృష్టికర్త అంటే బ్రహ్మ అంటారు, బ్రహ్మోత్సవాలు అంటారు, వేరే దేవుడికి బ్రహ్మోత్సవాలు చేస్తారు కానీ బ్రహ్మకి ఉత్సవాలు చేసేవాళ్ళు లేడండి. వేరే దేవుళ్ళందరూ చాకిరీ చేయడానికైనా బ్రహ్మగారు ఉన్నది. అందుకని బ్రహ్మే ఆశ్చర్యపడ్డాడు ఈ గోపాలకుడిని చూసి. బ్రహ్మవృత్తి కంటే గోపాలక వృత్తి గొప్పది ఎందుకైందండి? మనం ఎందుకు గొల్లవాళ్ళని వెర్రివాళ్ళని భావిస్తున్నాం? ఇప్పటికీ ఆ కులపరమైనటువంటి హీనభావాలు కొన్ని కులాల వాళ్ళలో పోవండి, బాగా జిడ్డు అట్టకట్టేసేయండి. అంత ద్వేషం మనలో పెట్టుకుంటాం, రోజు ప్రవచనాలు వింటూ ఉంటాం, రోజు గుళ్ళో కడతాం, ఎందుకో తెలియదు. గోపాలకుడు బ్రహ్మ కంటే కూడా గొల్లవాడు గొప్పవాడు. ప్రతి గోపాలకుడు శ్రీకృష్ణ స్వరూపమే. ప్రతి గోపాలకుడికి మనం నమస్కారం చేయవలసింది. ఒక ఇంజనీర్కి దండం పెట్టకపోయినా పర్వాలా, ఒక డాక్టర్కి దండం పెట్టకపోయినా పర్వాలా, ఒక గొల్లవాడికి వాళ్ళ దండం పెట్టి తీరాల్సింది. గోవులు ఉండడం వల్లే, వ్యవసాయం ఉండడం వల్లే భూమి ఇంకా మిగిలింది ఇక్కడ. ప్రతి కులము గొప్పది, ప్రతి వృత్తి గొప్పది. ఈ కల్మష భావాలు మనస్సులోంచి పోగొట్టడానికి నా సామాజిక వ్యాఖ్య. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.